గత 6 నెలలుగా అత్యాచారం చేయడమే కాకుండా వీడియోలు తీస్తూ బ్లాక్ మెయిల్ చేయడం జరిగింది. ఎంత దారుణమైన సంఘటన ఇది! నిజంగా ఎంత అమానవీయ సంఘటన ఇది! అసలు ఈ రాష్ట్రంలో ఆడపిల్లలు ఎటువంటి పరిస్థితుల్లో బ్రతుకుతూ ఉన్నారు? ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇలాంటి సంఘటనలు వినని రోజు లేదు. అంత దారుణంగా మహిళల మీద అఘాయిత్యాలు, అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి. కనీసం ప్రభుత్వం స్పందించట్లేదు. ఎంత బాధ్యతారాహిత్యం! ఈ రాష్ట్రానికి ఒక మహిళ, అది దళిత సామాజిక వర్గానికి చెందిన మహిళ హోంమంత్రిగా ఉండి ఒక దళిత మైనర్ బాలికకు ఇలాంటి అత్యాచారం జరిగినా కూడా ఆ దుర్మార్గులకి ఇప్పటికి కూడా అరెస్ట్ చేయని పరిస్థితి. ఎందుకంటే వాళ్ళు టీడీపీ కార్యకర్తలు కాబట్టి. అలాగే ఆ నియోజకవర్గానికి ఎమ్మెల్యే ఒక మహిళ అయ్యుండి ఆ ఎమ్మెల్యే గారు నివాసం ఉంటున్న గ్రామానికి చుట్టుపక్కల గ్రామాల్లోనే ఇలాంటి సంఘటన జరిగినా కూడా ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం నిజంగా చాలా దురదృష్టకరం. ఆ జిల్లాకి కూడా మంత్రి ఒక మహిళ సవిత గారు, ఆవిడ కూడా ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఈ ప్రభుత్వ యంత్రాంగం గాని, ప్రభుత్వంలో ఉన్న రాజకీయ నాయకులు గాని ఎవరు కూడా ఆ కుటుంబం దగ్గరికి వెళ్లి ఓదార్చడం గాని, ధైర్యం చెప్పడం గాని, ఒక ఆర్థిక భరోసా ఇవ్వడం గాని ఈ రోజుకి చెయ్యని పరిస్థితి. అంటే ఈ రాష్ట్రంలో ఆడపిల్లల మాన ప్రాణాలకి విలువ లేదా అని నేను అడుగుతూ ఉన్నాను.